బీజేపీలో చేరికపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారిక ప్రకటన చేశారు. ఈ నెల 10న రామచంద్రరావు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలిపారు. బీజేపీ సిద్ధాంతం, లక్ష్యాలు తనకు నచ్చే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా అచ్చంపేటలో ఎవరెన్ని సభలు, సమావేశాలు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్న ఆయన తనకు ఇక ఎవరూ కూడా ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తాను ఒక్కడినే బీజేపీలో చేరుతున్నారని, తనతో పాటుగా ఎవరూ చేరడం లేదని బాలరాజు స్పష్టం చేశారు. రెండు పార్టీలతో మాట్లాడిన తర్వాత ఈరోజు నాకు చాలా సంతృప్తిగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కానీ లేదంటే పార్టీ విధానాలు కానీ ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమైంది. కాబట్టి పార్టీలో చేరడానికి నేను సిద్ధపడ్డ మాట వాస్తవం. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను ఇదే పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. మీ ఎంబడి ఎవరు రాకుండా ఉండేందుకు కొరకు ఈరోజు బీఆర్ఈ కుట్రలు చేసిన ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ నేను అక్కడ గులాబీ జెండాను ప్రతి చెట్టు పుట్టకు అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్ళడం జరిగింది. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయడం, నల్లమల్ల జెండా గడ్డపైన ఈ బీజేపీ జెండాను, కమలం జెండాను పాతడానికి అహర్నిశలు పొంది రెండు పార్టీలతో మాట్లాడిన తర్వాత ఈరోజు నాకు చాలా సంతృప్తిగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కానీ లేదంటే పార్టీ విధానాలు కానీ ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమైంది. కాబట్టి పార్టీలో చేరడానికి నేను సిద్ధపడ్డ మాట వాస్తవం. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను ఇదే పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. మీ ఎంబడి ఎవరు రాకుండా ఉండేందుకు కొరకు ఈరోజు బీఆర్ఈ కుట్రలు చేసిన ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ నేను అక్కడ గులాబీ జెండాను ప్రతి చెట్టు పుట్టకు అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్ళడం జరిగింది. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయడం, నల్లమల్ల జెండా గడ్డపైన ఈ బీజేపీ జెండాను, కమలం జెండాను పాతడానికి అహర్నిశలు పొంది రెండు పార్టీలు. ప్రకాశం జిల్లా చురుకూరువారిపల్లిలో